ఒకటి నుంచి చివరి వరకు కృతజ్ఞతగా చదువుతాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహులేమ చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముక్తము, నా దోషములన్నిటినీ తుడిచివేయు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదును, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవ, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములను. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కూడదు. దేవునికి